Objection, my lord. Explaining episode 4. గైస్ 1, 2, 3 ఎపిసోడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో పెట్టా. సో అవి చూడండి, అవి చూసిన తర్వాతనే ఇది చూడండి, అప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది. ఓపెన్ చేస్తే ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకి కాల్ చేసి తన కూతురు దొరికితే కానీ ఈ పిచ్చోడి ఇక్కడ నుంచి వెళ్ళని అంటున్నాడు అని చెప్తాడు. దానికి ఎమ్మెల్యే, నువ్వేం చేస్తావో తెలీదు, వాడు ప్రాణాలతో ఉండకూడదు, ఏం జరిగినా నేను చూసుకుంటా అని చెప్తాడు. ఇదంతా వింటున్న లేడీ కానిస్టేబుల్ నారాయణ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, పోలీస్ నిన్ను చంపేస్తాడు, నువ్వు కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేయి, అప్పుడు కోర్టే నీ కూతురుని వెతికి తీసుకురమ్మని ఆర్డర్ ఇస్తుంది అని చెప్పడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టైటిల్స్ పడతాయి. సెకండ్ ఓపెనింగ్ లో పరశురామ్ హాస్పిటల్లో ఉంటాడనమాట. కళ్ళు తిరిగి పడిపోయినాడు కదా. డాక్టర్ తనను చూసి స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది, సో కొంచెం రెస్ట్ తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తారు. వేద పరశురామ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. దాన్ని చూసిన వాళ్ళ ఫ్యామిలీ, ఏమైంది, ఎందుకు కారులో వచ్చావు, ఎందుకు అలా నడుస్తున్నావు అని తన భార్య అడుగుతుంది. దానికి పరశురామ్, లేదే నేను బాగానే ఉన్నాను నడిచి చూపిస్తాడు. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావంటే, వేదాకి హెల్త్ బాగాలేదని చూపించడానికి వెళ్ళాను. అప్పుడు తన కొడుకు తన కోర్టులో కింద పడిపోయిన వీడియో చూపించి, అయితే ఇది కూడా అబద్ధమేనా అని అడుగుతాడు. ఆ వీడియో వాళ్ళ అమ్మకు చూపించి, ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ వీడియోలో వైరల్ అయిపోయింది, తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి ఆ వీడియో చూసి, మీరు నోటరీగా ఉన్నప్పుడే జీవితం ఎలాగోలా సాగుతుంది, మళ్ళీ ఏదో సాధించాలని ప్రాణాల మీదకి తెచ్చుకొని మమ్మల్ని కష్టాల్లో పడేయద్దు అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో బైక్ మెకానిక్ ఉన్నాడు కదా, తన భార్య దగ్గరికి వచ్చి నారాయణ చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడంట అని చెప్తాడు. యాక్చువల్ గా ఆ బైక్ మెకానిక్ భార్యే లక్ష్మి, తనే నారాయణ మొదటి భార్య. సో తను చాలా బాధపడుతుంది. అండ్ వేద పరశురామ్ కి కాల్ చేసి, సార్ ఆర్కైవ్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా అని అడిగి కనుక్కొని ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి, 2008 లో సమీరా అనే ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది, హైదరాబాద్ లో ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో అది రిజిస్టర్ అయి ఉంటది కదా, ఆ కేసు డీటెయిల్స్ నాకు కావాలి అని అంటే ఆ పోలీస్ ఆఫీసర్ మొత్తం ఫైల్స్ అన్ని చూస్తాడు, ఎక్కడ దొరకదు. ఇంకా మూలన పడ్డవి పాడుబడ్డవి అన్ని ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తానికి అది దొరుకుతుంది. వేద ఆ ఫైల్ అంతా స్టడీ చేసి దాని ఫోటో తీసుకొని వెళ్ళిపోతుంది. పరశురామ్ దగ్గరికి వెళ్ళి, సార్ 2008 లో సమీరా మిస్ అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 2013 లో దొరికింది, ఇది అన్సాల్వ్డ్ కేసు కాదు సార్, సాల్వ్ అయిన కేసే అని చెప్తాం. ఇంకా కట్ చేస్తే కోర్ట్ సీన్. పరశురామ్ మాట్లాడుతూ, మై లార్డ్స్, నిన్న పిపి విశ్వనాథ్ గారు చెప్పినట్లు ఈ కేసు బేస్లెస్ కేసు కాదు యువర్ ఆనర్. నారాయణ తన కూతురు మిస్ అయిందని కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయలేదు, ఎందుకంటే పైనుంచి ఏదో ఒత్తిడి పోలీసులని సరిగా పని చేయనివ్వలేదు. ఆ కేసు రిజిస్టర్ అయితే పైన పెద్ద పదవిలో ఉన్న వారికి ఎవరికో ప్రాబ్లం అవుతుంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పోస్ట్ మార్టం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో 72 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వెంటనే పోలీసులు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. అట్లీస్ట్ దహన సంస్కారాలు చేసేటప్పుడు పేపర్ లో ఒక యాడ్ అయినా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఖచ్చితంగా సాక్ష్యాలను మాయం చేయడానికే ఇలా చేశారు అని చెప్తాడు. దానికి విశ్వనాథ్ మాట్లాడుతూ, యువర్ ఆనర్, అతను మతి స్థిమితం లేకుండా ఏదేదో మాట్లాడితే ఇది ఒక బేస్లెస్ కేసు అనుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు, అంతేగాని ఆ కంప్లైంట్ తీసుకుంటే పెద్దవాళ్ళు ఎవరో ఈ కేసులోకి వస్తారన్న ఉద్దేశం కాదు. అండ్ గవర్నమెంట్ డీ ఫ్రీజ్ లో స్పేస్ లేదు, అందుకని నారాయణ బాడీని అక్కడ ఉంచలేదు. అలాగే పోలీసులు దహన సంస్కారానికి ముందే చీకట్లో సూర్యుడు అనే పేపర్ లో యాడ్ కూడా ఇచ్చారు అని ఆ పేపర్ ని చూపిస్తాడు. అప్పుడు పరశురామ్, చీకట్లో సూర్యుడు అనే పేపర్ ఒకటి ఉందని జనాలకు ఎవరికీ తెలీదు, ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి విశ్వనాథ్ ఏమో, మన కౌన్సిల్ ఇది వరకేమో పేపర్లో యాడ్ ఇవ్వలేదన్నాడు, ఇప్పుడు యాడ్ ఇచ్చామని చెప్తే అది ఎవరికీ తెలీదు, ఈనాడులో ఇవ్వలేదు, సాక్షిలో ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఈ కౌన్సిల్ పరశురామ్ ప్రతిదాన్ని ఓవర్ థింక్ చేసి చిన్న కేసుని ఇంతవరకు తీసుకొచ్చి కోర్టునంతా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నిజానికి సమీరా ఎక్కడుందో ఎవరికి తెలీదు. ఈ కేసు వాయిదాలు ఇవేవి తెలియకుండా తన బతుకు తాను బతుకుతుంది. అందుకే పోయిన వాయిదాలో సమీరా దొరకడం ఇంపాసిబుల్ అని చెప్పా, కానీ ఇప్పుడు సమీరాని కోర్టు ముందు ప్రవేశపెట్టాలనుకుంటున్నా అని పర్మిషన్ అడుగుతాడు. కోర్టు పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది. సమీరా ఎంట్రీ ఇస్తుంది. నా పేరు సమీరా, నేను మా నాన్న మా అమ్మ కలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఎప్పుడో నేను తప్పిపోవడం వల్ల నా కుటుంబం అంతా చెల్లా చెదురైపోయింది. ఇంకా తప్పిపోయిన నన్ను వెతకడం కోసం మా నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత పోలీసులు నన్ను కనిపెట్టి తీసుకొచ్చారు, కానీ నా కోసం వెతకడానికి వెళ్ళిన మా నాన్నని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. నేను అనాథగా చాలా కష్టపడుతూ పెరిగాను. కానీ కొన్నేళ్ల తర్వాత మా నాన్న ఇంటికి వచ్చాడు. నేను గుర్తుపట్టాను, కానీ మా నాన్న నన్ను గుర్తుపట్టలేదు.
ఇంకా చిన్నప్పుడు తప్పిపోయిన 3 ఏళ్ల సమీరా కోసమే మా నాన్న వెతుకుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో నా అంత అన్లక్కీ డాటర్ ఎవరు ఉండరేమో అని ఏడుస్తూ బాధపడుతుంది. ఇంకా అప్పుడు విశ్వనాథ్ తనని ఎగ్జామిన్ చేయాలని చెప్పి తన దగ్గరికి వచ్చి, నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే లేదు అంటుంది. అయితే నిన్ను కిడ్నాప్ చేశారన్నది అబద్ధం అన్నమాట. మరి ఉన్నట్టుండి సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చావనంటే, కొన్ని రోజుల క్రితం నేను ఫేస్బుక్ లో మా నాన్న గురించి పెట్టిన పోస్ట్ చూశాను. అది చూసి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని అని చెప్తుంది. ఇంకా వెంటనే పరశురామ్ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సమీరా దగ్గరికి వస్తాడు. కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. నువ్వు ఎప్పుడు తప్పిపోయావు, ఏ సంవత్సరంలో తప్పిపోయావు, మళ్ళీ ఎప్పుడు దొరికావు, ఎన్ని సంవత్సరాలకు దొరికావు, మధ్యలో గ్యాప్ ఎంత అని కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడిగితే తను టక్ టక్ అని సమాధానాలు చెప్తూనే ఉంటది. కానీ తప్పిపోయిన ఎన్ని సంవత్సరాలకి దొరికావు అంటే మాత్రం సరిగా చెప్పలేదు. తను గట్టిగా అడగడంతో 1 సంవత్సరానికి దొరికా అని చెప్తుంది. దాన్ని చూపించి, యువర్ ఆనర్, సమీరా తప్పిపోయిన 5 ఏళ్లకు కనిపెట్టబడింది, కావాలంటే ఈ కేసు డీటెయిల్స్ ఒకసారి చూడండి అని చూపిస్తాడు. ఇంకా ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, సమీరా అంత చిన్న వయసులో తప్పిపోయింది, ఎన్ని సంవత్సరాలకు దొరికింది అనేది తనకు అసలు గుర్తు కూడా ఉండదు, అనవసరంగా పరశురామ్ తనని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా పరశురామ్ మాట్లాడుతూ, యువర్ ఆనర్, సమీరా తప్పిపోయినప్పుడు తనని గుర్తుపట్టడం కోసం తన పెదవి కింద ఒక పుట్టుమచ్చ ఉందని బర్త్ మార్క్ లో లిస్ట్ చేసి ఉంది. కానీ ఇక్కడున్న సమీరాకి ఆ మచ్చ లేదు. అంటే తన ఒక ఫేక్ సాక్షి. ఆల్రెడీ సాల్వ్ అయిపోయిన కేసు ఫైల్ ని బాగా చూసింటే ఆ మచ్చ కూడా పెట్టేవారేమో మన ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ గారు అని చెప్తాడు. సో ఆ కేసు ఫైల్ గమనించి తను ఫేక్ సమీరా అనుకుని విశ్వనాథ్ ని మందలిస్తారు. ఇంత సీనియర్ లాయర్ అయిన మీరు ఇలా ఫేక్ విట్నెస్ ని ప్రజెంట్ చేస్తారని మేము అస్సలు అనుకోలేదు, ఇది మీ అనుభవానికే చాలా అవమానం అని చెప్తే, లేదు యువర్ ఆనర్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని నేను గుడ్డిగా నమ్మి తప్పు చేశాను, సో వీళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను కోర్టు వాళ్ళని కోరుతున్నాను అని చెప్పడంతో ఆ జడ్జిలు అక్కడున్న ఇన్స్పెక్టర్ ని ఈ కేసు ముగిసే వరకు నువ్వు బెంచ్ మీద నిలబడాలని పనిష్మెంట్ ఇస్తారు. ఇంకా వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ క్లాష్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.